మీరేమో 2 లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతిలో పోస్తున్నారని మీరు అంటున్నారు, ఆయనేమో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటున్నారు. ప్రజలు ఏది నమ్మాలి? నేను అడుగుతాండా, అమరావతి క్యాపిటల్ అని డిక్లేర్ చేసావు, దాంట్లో డెవలప్మెంటల్ వర్క్స్ అని చెప్పి నువ్వు మొదలుపెట్టావు. ఈరోజు కొత్తగా కాదు, బహుశా 2016లోనూ ఎప్పుడో నరేంద్ర మోడీ గారు వచ్చినట్టుంటారు. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఇయర్, మైట్ బి అరౌండ్ 2016 or 15 ఎండ్లోనే ఎక్కడ నుండి మోడీ గారితో స్టార్ట్ చేసావు. స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు వరకు ఇట్ ఈస్ 2016 to 2026, ఆల్మోస్ట్ 10 years, 10 సంవత్సరాలు అయిపోయింది కదా. మరి 10 సంవత్సరాల్లో ఎంత పార్ట్ కంప్లీట్ చేసినావు? ఎంతమంది ఆడ నివాసం ఉంటారు? ఇప్పుడు నువ్వు ఏదైతే క్యాపిటల్ అన్నావో ఆ క్యాపిటల్ నిర్మాణానికి 10 సంవత్సరాలు అయితే ఇంతవరకు ఒక మంత్రి పోయి అక్కడ నివాసం లేకుండా ఉంటే, ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోయి అక్కడ నివాసం లేకుండా ఉంటే, ఈరోజు ఒక ప్రభుత్వ అధికారి పోయి అక్కడ నివాసం లేకుండా ఉంటే 10 ఏళ్ళు ఏం చేసినట్టు? 10 ఏళ్లలో నువ్వేమన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏం పట్టించుకోలేదంటాడు. ఎస్, వాస్తవం, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలే. ఎందుకు పట్టించుకోవాలా ఈశ్వర్ గారు? చంద్రబాబు నాయుడు నిజాయితీగా, చంద్రబాబు నాయుడు మంచి పని కోసం రాష్ట్రాన్ని అంతా ఆలోచన చేసుకొని ఎంతవరకు పెట్టాలనో అంతవరకు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసేవాళ్ళు, జనం సపోర్ట్ చేసేవాళ్ళు, మేమందరం కూడా సపోర్ట్ చేసేవాళ్ళం. ఏది ఒక క్యాపిటల్ అనేది ఏముండాలా? ఇట్ షుడ్ బి ఫంక్షనల్ అండ్ ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్. ఒక ఫంక్షనల్ క్యాపిటల్ కావాలంటే నీకేం కావాలా? ప్రాథమికంగా నీకు కావాల్సినటువంటివి ఒక సెక్రటేరియట్ బిల్డింగ్ కావాలా, కరెక్ట్, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కావాలా, ఒక హైకోర్టు ఉండాలా, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, జడ్జిలు కానీ, లేకుంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వాళ్ళతో పాటు ఆర్డినరీ ఉద్యోగస్తులు కూడా, సెక్రటేరియట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, అదే రకంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది స్టేట్. అవును, ఇంతనా ఇంకేమన్నా ఉన్నాయా? అవందరూ వాళ్ళు అక్కడికి పోతే క్యాపిటలే కదా అది. ఇట్ ఈస్ ఫంక్షనల్ కదా. ఈరోజు ఒక కంపారిజన్ చెప్తాను నేను. హైదరాబాద్లో ఉన్నటువంటి మన సెక్రటేరియట్ ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు పాత సెక్రటేరియట్ డిమాలిష్ చేసి కొత్త సెక్రటేరియట్ కట్టారు. అద్భుతంగా ఉందా లేదా? బాగుంది. చూసేదానికి కానీ స్పేషియస్గా అంతా. దాని యొక్క విస్తీర్ణము, దాని యొక్క స్క్వేర్ ఫీట్ ఎంత ఏరియా, కార్పెట్ ఏరియా మీకు తెలుసా ఈశ్వర్ గారు? 10 లక్షల స్క్వేర్ ఫీట్ అది. ఆ 10 లక్షల స్క్వేర్ ఫీట్లోనే నాకు తెలిసి ఇప్పుడు చాలా మటుకు ఖాళీగా ఉంది. అవును, చాలా మటుకు ఖాళీగా ఉంది 10 లక్షల స్క్వేర్ ఫీట్లో. అంతమంది ఉద్యోగులు ఉండాలి కదా, నీకు పని చేయాలంటే. సో నువ్వు 52 లక్షల, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేసినటువంటి సెక్రటేరియట్ బిల్డింగు 52 లక్షల స్క్వేర్ ఫీట్ అంట. 52 lakh స్క్వేర్ ఫీట్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 blocks. అంటే ఈ తెలంగాణ సచివాలయానికి 5 రెట్లు. 5 రెట్లు, 5 రెట్లు కాదు, 6 రెట్లు అనుకోండి. 6 రెట్లు, దాదాపు 6 రెట్లు. తెలంగాణ ఈరోజు అద్భుతంగా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా హైదరాబాద్తో అటాచ్మెంట్ ఉండేవాళ్ళే, చూసింటారు. ట్యాంక్ బండ్ పక్కన ఉన్నటువంటి సెక్రటేరియట్, ఇట్స్ న్యూ బిల్డింగ్, కొత్తది. దాని కాస్ట్ ఎంతో తెలుసా ఈశ్వర్ గారు? 600 కోట్లు. 600 కోట్లతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ సెక్రటేరియట్ని కట్టింది. అంతకంటే గొప్ప బిల్డింగ్ నీకు అవసరమా? ఇటీవల కట్టిన బిల్డింగే కదా. దాని కాస్ట్ 600 కోట్లు. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి కాస్ట్ ఎంతనో తెలుసా? ఈ సెక్రటేరియట్ 52 లక్షల స్క్వేర్ ఫీట్కు 6,000 కోట్లు, 4,300 కోట్లు బిల్డింగ్స్ కని ఇచ్చినాడు. అది సరిపోదని చెప్పి దోపిడీ చేసుకునేది దానికి అదనంగా ఆడికి లిఫ్ట్లకు కానీ, ఎలక్ట్రికల్ కలెక్షన్స్ కానీ, ప్లంబింగ్ ఐటమ్స్ కానీ, ఏసీలకు కానీ, వీటికన్నిటికి కలిపి 2,000 చిల్లర కోట్లు అదనంగా, ఆల్మోస్ట్ టోటల్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ కమింగ్ టు 6,300 కోట్లు. 52 లక్షల ఎస్ఎఫ్టీ, 6,300 కోట్లు. అంటే ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు 14,000 రూపాయలు. ఈరోజు ది కాస్ట్లీయెస్ట్ ఏరియా ఇన్ హైదరాబాద్ కాదు. 10 తెలంగాణ సెక్రటరీలు కట్టొచ్చు. 10 తెలంగాణ సెక్రటరీలు కోట్లు అంటున్నారు. ఇది అవును, అది 6,300 కోట్లు. అదే నేను చెప్తున్నాను. ఇది 10,000 స్క్వేర్ ఫీట్ గదులు ఖాళీలు ఉన్నాయి అని అంటున్నారు మీరు. మరి అక్కడ ఏం చేయాలి? అదే సార్, ఇంకా ఇప్పుడు నేను అనుకుంటున్నా, ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క స్టేడియం ఏమైనా కట్టించాలనుకున్నాడు ఏమన్నా. అంతే కదా. ఇంక నీకు 52 లక్షల స్క్వేర్ ఫీట్తో ఏం చేస్తారో నాకు అర్థం కావడం లేదు. నేను ఎందుకు వై వీఆర్ అపోజింగ్ ఇటువంటి తిక్క ఐడియాస్ అందరినీ ఎందుకు అపోజ్ చేస్తున్నామంటే, నీకంటే పిచ్చి, మేమంటే మేము చదువుకున్నాం కదా, మాకు తెలుసు కదా, మాకు విజ్ఞప్తి ఉంది కదా. దేనికి చదువుకున్నాడు ఆయన? బ్రహ్మాండంగా చదువుకున్నాడు. దేనికి? ఆయన కొడుకు కరప్షన్ కోసము ఎంత అభివృద్ధి చెప్తే అభివృద్ధి వెనకాల అవినీతి చేసుకొని కమిషన్లు తీసుకునేదానికి.
చంద్రబాబు నాయుడు బాగా చదువుకున్నాడు, చదువుకోలేదని చెప్పడంలా. ఆయన ఎంత తెలివి మితిమీరిపోయినాడంటే, నీకు ప్రజల దగ్గర నుంచి ప్రజలను మభ్యపెట్టి ఏదైనా పక్కన చేయాలంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఆయన ఎంచుకునేటువంటి మార్గం ఏంటంటే, ప్రజలకు ఏదో ఒక ప్రోగ్రెస్, ఏదో ఒక డెవలప్మెంట్ అనేటువంటి చూపించడము, ఆ డెవలప్మెంట్ ముసుగులో ఎక్కడ పడితే అక్కడ దోచుకుని పోవడం. ఆ మాట నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి చూస్తే ఒక ఎన్నికల సభలో నరేంద్ర మోడీ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి అమరావతి అండ్ పోలవరం హ్యావ్ బికమ్ ATMs అన్నాడు, ఎనీ టైం మనీ. అంటే ఆ మాట పట్టడం, ఆడ ఏదో ఒక పని చెప్పడం, కమిషన్లు తీసుకోవడం, డబ్బులు తీసుకోవడం. ఈరోజు ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, నేను చెప్తున్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు మనం ఆ బిల్డింగ్, సెక్రటరియట్ బిల్డింగ్ గురించి మాట్లాడతాం. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. లెట్ us లీవ్ ది అదర్ బిల్డింగ్స్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ వన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మిగతా అన్ని మాట్లాడాలంటే నాకు 3 రోజులు పడుతుంది, అది అయ్యేది కాదు. ఈ కరప్షన్ అన్ని చెప్పాలంటే 3 రోజులు పడుతుంది. ఒక ఎగ్జాంపుల్, లెట్ ద పీపుల్ అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ కరప్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఈరోజు హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. ఎక్కువ అత్యధిక కాస్ట్లీ ల్యాండ్స్ ఉండేది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియా ఇన్ హైదరాబాద్, ది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్. ఇట్ అకౌంట్స్ టు 3 lakhs, 2.5 lakhs, 4 lakhs బిట్వీన్. ఒక యావరేజ్, ఒక మంచి ప్లేస్లో, బెస్ట్ ప్లేస్లో నేను ఒక ఇల్లు కొనాలంటే 3 లక్షల రూపాయలు స్క్వేర్ యార్డ్కి వస్తుంది. అంటే దాదాపు ఎకరాకు ఒక 4,000 స్క్వేర్ యార్డ్స్ అంటే 4 × 3 లక్షలు 12 కోట్ల రూపాయలు, 120 కోట్ల రూపాయలు ఒక ఎకరా స్థలం అవుతుంది. ఒక ఎకరా స్థలము 120 కోట్లు అవుతుంది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలో. మరి అటువంటి ప్లేస్లో ఈరోజు చాలా టాప్ బిల్డర్స్, ద బెస్ట్ బిల్డర్స్ విత్ ద బెస్ట్ అమ్యూనిటీస్, నీకు కావాల్సినటువంటి దీనేమంటారు, మన ఇటాలియన్ మార్బుల్ దగ్గర నుంచి బాత్రూమ్లు అద్భుతంగా చేసి, బ్రహ్మాండమైనటువంటి వరండాలు, బ్రహ్మాండమైనటువంటి లోపల ఉన్నటువంటి వైరింగు అన్నీ పెట్టి చేస్తే 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కు నీకు బంజారా హిల్స్లో ద బెస్ట్ కంపెనీస్ ఆఫరింగ్. 12,000 రూపాయలకు వాళ్ళే భూమి పెట్టి, వాళ్ళే కొనుక్కొని, పర్మిషన్స్ అన్నీ వాళ్ళే తెచ్చుకొని, వాళ్ళు ఇన్వెస్ట్ చేసి, వాళ్ళ ఇంట్రెస్ట్ అన్ని కలుపుకొని, ఈరోజు 12,000 రూపాయలకి సెల్లింగ్ ప్రైస్ ద బెస్ట్ అపార్ట్మెంట్. ఆర్డరీ అపార్ట్మెంట్స్ అన్ని మిగతా అన్ని కూడా ప్రైమ్ లొకాలిటీలో ఉన్నా కూడా యూ గెట్ ఫర్ 8,000, 9,000, 7,000 డిపెండింగ్ అపాన్ ద ఓల్డ్. కొంచెం పాత అయితే 8,000, ఇంకొంచెం లొకాలిటీ, కొంచెం వీకర్ లొకాలిటీ అయితే కన్నా 7,000. అట్లా రేంజింగ్ ఫ్రమ్ 7,000 to 12,000 నీకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో విల్ గెట్ అన్ అపార్ట్మెంట్. అట్లాంటిది ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సెక్రటేరియట్కి ఇచ్చినటువంటి డబ్బులు 14,000 రూపాయలు స్క్వేర్ ఫీటు, ఎటువంటి ల్యాండ్ కాస్ట్ లేకుండా, ఎటువంటి డిజైనింగ్ లేకుండా, పర్మిషన్స్కి ఎటువంటి కలుపుకోకుండా, కాంట్రాక్టులకు చేసేటువంటి ఇన్వెస్టర్కి ఎటువంటి లాభం లేకుండా, ఏం లేకుండా గవర్నమెంట్ పెట్టేటువంటి పనులకు 14,000 ఇస్తున్నాడు. ల్యాండ్ ఫ్రీ, శాండ్ ఫ్రీ, అన్నీ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. నీకు ఓన్లీ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదే కాంట్రాక్టు. ఎందుకంటే నేను కూడా ఖాళీ టైం ఉండేటప్పుడు నేను చేసుకునేది కాంట్రాక్ట్లే. 3,000 రూపాయలకు నీకు ఎన్ని స్క్వేర్ ఫీట్ కావాలంటే అన్ని స్క్వేర్ ఫీట్ కట్టిస్తాను. 3,000 రూపాయలకు. 3,000 ఎక్కడ, 14,000 ఎక్కడ, ఇక్కడ 10 లక్షల స్క్వేర్ ఫీట్ ఎక్కడ, 52 లక్షల స్క్వేర్ ఫీట్ ఎట్లా? కళ్ళ ముందర నీ ఇష్టం చుట్టూ దోపిడీ చేసి, దాన్ని మళ్ళీ ప్రజలంతా మభ్యపెట్టి, దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీదకి నెపం వేయడం అనేది ఎంతవరకు సమంజసం?